అనుభవజ్ఞులకి, ఆడపడుచులకి, ఆవేశాన్ని అదుపు పెట్టుకుంటున్న వారికి, మాకు అండగా నిలబడడానికి వచ్చిన వారికి, ఆదర్శవంతమైన మీడియాకి నమస్కారాలు. నిజంగా ఇలా మీటింగ్ పెట్టుకోవడం అన్నది ఒక దురదృష్టకరమైనది. ఎప్పుడు కూడా ఇన్ని ఈ ఎలక్షన్స్ జరిగినా కానీ ఎప్పుడు కూడా ఇలా మీడియా ముందుకు వచ్చి ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం రాలే. ఈరోజు ఎందుకు వచ్చిందంటే అపోజిషన్ వాళ్ళు లేని ఎలిగేషన్స్ మా మీద క్రియేట్ చేస్తున్నారు. నిజంగా ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, ఎంతసేపు ఆగండి, శాంతి శాంతి. ఏంటి శాంతి అండి? దేనికి శాంతి? లేని ఎలిగేషన్లు మీదేస్తున్నప్పుడు శాంతి లేదు, ఏం లేదండి. ఎదుటి వాళ్ళు మా వాళ్ళు మన వాళ్ళు అని వీళ్ళు అనుకుంటున్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అలాగే అనుకోవాలి. అలా అనుకోలేనప్పుడు మాకు ఆవేశం వస్తుంది, ఖచ్చితంగా మేము ప్రతిస్పందిస్తాం. అలాగే మాకు జెండా ఎజెండా ఒకటేనండి, ఇక్కడున్న తెలుగు ఆర్టిస్టులకి న్యాయం జరగాలి. అందుకోసం మేము ప్రొడ్యూసర్ల కాళ్ళైనా పట్టుకుంటాం, ఛానల్ వాళ్ళ కాళ్ళైనా పట్టుకుంటాం, ఏమైనా చేస్తాం. ఇడెన్ ఎజెండా మాకు లేదు. ప్రొడ్యూసర్లను నేల నాకిస్తాం, ఛానళ్ళ మెడలు ఉంచుతాం. ప్రొడ్యూసర్లు అసోసియేషన్లో మెంబర్లు అయితే వాళ్ళని పీకేస్తాం. ఇలాంటి ఇడెన్ ఎజెండా మాకు లేదు, మాకు రాదు కూడా. దయచేసి మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళైనా ఎవరైనా ఆలోచించి మాట్లాడండి. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకండి. చేస్తే మాత్రం పెద్దవాళ్ళ మాట కూడా వినడం జరగదు. దయచేసి మా జిఎస్ హరిగారి ప్యానెల్కు ఓటు వేయండి. మా పనులు వదిలిపెట్టుకునైనా ఆర్టిస్టుల కోసం నిలబడతామని అందరి ముందు ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.